బోనాలు తెలంగాణలో పెద్ద పండుగ. తెలంగాణ సంస్కృతికి చిహ్నంగా అత్యంత వైభవంగా జరుపుకునే పండుగ. ఈ బోనాలకు 1000 ఇయర్స్ చరిత్ర ఉంది, అంతకన్నా ఎక్కువే. తెలంగాణలో ప్రతి ఇయర్ ఆషాఢంలో జరుపుకుంటారు. పసుపు కుంకుమతో అలంకరించి పైన జ్యోతిని వెలిగించి అమ్మవారికి నైవేద్యం పెడతారు. అమ్మవారికి బోనాల్ని సమర్పించిన తర్వాత నీళ్ళతో కూడిన శాఖ సమర్పిస్తారు. పోతరాజులు, శివశక్తులు, బ్యాండ్ మేళాలు, డ్యాన్స్ అన్నీ కనిపిస్తాయి. ఇప్పుడు మనం చూస్తున్నాము ఒక చెట్టు కాడ బోనాలు ఎలా చేస్తున్నారో. అక్కడ అమ్మవారు ఉంది చెట్టు దగ్గర, కోడిని కూడా కోస్తున్నారు. పోతరాజులు కాలికి గజ్జలు కట్టుకొని డ్యాన్స్ చేస్తారు. బోనాలు చరిత్ర చూస్తే కాకతీయ రాజుల కానించి మొదలైంది. అమ్మవారు ఆషాఢ మాసంలో పుట్టింటికి వస్తుందని పిండి వంటలు భోజనాలు పెట్టారని, ఆ భోజనమే బోనంగా మారిందని చెప్తారు. బోనాల జాతర ముందుగా గోల్కొండలో జరుగుతుంది, తర్వాత సికింద్రాబాద్, చార్మినార్ ఇలా అని అన్ని ఊర్లలో జరుగుతుంది. ఇక్కడ పెద్ద చెట్టు దగ్గర అమ్మవారికి భక్తులందరూ బోనాలు పెడుతున్నారు. జాజీలు జల్లో సేతిన గాజులు గల్లో గాజుల పేరలు మెళ్ళో ఉప్పుకి కుర్రాడు జిల్లో జిల్లో సింగడు రంగడు గుళ్ళో వేషాలు పెట్టారు పోలో నేతిని తెల్లారు ఊళ్ళో చువ్వలు పేలాయి గాలో గాలో ఇప్పుడు మేము ఇంకో గుడికి వచ్చాము. ఇక్కడ చూద్దాము బోనాలు ఎలా జరుపుకుంటున్నారు. దీపాలు చూసారా, ఆ దీపాలన్నీ బోనాలే. తెలంగాణలో ఒక ముఖ్యమైన పండుగ ఇది. ఇదిగో చూడండి ఎంత ఎత్తుగా బోనం పెట్టారో. వీటిని ఘటాలంటారు. వీటిని జాతరలో ఊరేగిస్తారు. చాలామంది బోనాలు తీసుకొచ్చారు, గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. ఈమె కుండలో నుంచి బోనం తీసి పక్కన కుప్పలాగా పెడుతుంది, కొంచెం మళ్ళీ తిరిగి లోపలేస్తుంది.